British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. దాని ఆనుకొని ఒక షెడ్ అయితే ఉంది. ఆ షెడ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆ పక్కన ఎల్లో కలర్ బిల్డింగ్ అంటే వెంకటలక్ష్మి పీజీ కి సంబంధించిన ఏదైతే మెన్స్ హాస్టల్ ఉందో ఆ హాస్టల్కి సంబంధించిన వాళ్ళు అందరినీ కూడా ఖాళీ చేయించారు. అండ్ ఈ బిల్డింగ్ ఇప్పుడు ఈ యాష్ కలర్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ యాష్ కలర్ బిల్డింగ్ కూడా ఎవరిని అందులోకి వెళ్ళనీయకుండా పూర్తిగా అక్కడి నుంచి ఖాళీ చేయించిన పరిస్థితి. అండ్ ఈ అపోజిట్లో మనం చూడొచ్చు పూర్తిగా ఈ పీజీకి సంబంధించిన హాస్టల్స్ ఉన్నాయి. సో ఈ హాస్టల్కి సంబంధించిన ఎగ్జాక్ట్ అపోజిట్లోనే ఈ బిల్డింగ్ ఉంది. కానీ అందులో కేవలం నివాస ప్రాంతాలు అండ్ అది ఓన్లీ ఒక 60 గజాలలో కట్టినటువంటి బిల్డింగ్. బట్ అందులో 2 పోర్షన్స్ కట్టారు. ఆ పైన రేకుల షెడ్ ఏదైతే ఉందో ఆ షెడ్ మనకు కనిపిస్తున్న షెడ్ ఏదైతే ఉందో అది ఆ పెంట్ హౌస్ అంటే పూర్తిగా 60 గజాలలో వాళ్ళు కట్టుకోవాల్సిన దానికంటే మించి కట్టడమే కాకుండా మళ్ళీ పైన పెంట్ హౌస్ కూడా. సో టోటల్లీ కమర్షియల్ వైజ్గా ఓనర్ ఆలోచించడం ఆ బిల్డింగ్ కట్టడం పూర్తిగా అందులో రెంట్కు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వస్తువులతో సహా బయటకు వచ్చేసారు. నిన్న రాత్రి నుంచి బిక్కుబిక్కుమంటూ రోడ్ల మీద గడిపినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అత్యంత దారుణమైన పరిస్థితిలో ఎవరైతే ఆ బిల్డింగ్లో నివాసం ఉన్నారో ఆ నివాసం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మా వస్తువులతో సహా మేము అన్నీ కోల్పోయాం, మేము కిరాయికి వచ్చినటువంటి వాళ్ళం, కిరాయి అవన్నీ కూడా మేము సక్రమంగానే కట్టాం. బట్ చూడండి మా పరిస్థితి. అసలు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం రెస్పాండ్ కావట్లేదు. మా వస్తువులు పైనే ఉండిపోయాయి. కరెక్టే ఆ బిల్డింగ్ ఒరిగిపోయింది, ఎనీ టైం కూలిపోవచ్చు అని అంటున్నారు. కానీ మాకు భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరు? మరి మేమేమైపోవాలి? ఆ ఓనర్ ఏమైనా భరోసా ఇస్తారా? లేకపోతే కూల్చివేస్తున్నటువంటి అధికారులు ఏమైనా చెప్తారా? మమ్మల్ని కొంచెం పట్టించుకోండి అన్నటువంటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. చిన్న ఉద్యోగాలు చేసి బతుకునే వాళ్ళు కొంతమంది అయితే కష్టపడి అందులో కొంతమందికి అమ్మేశాడు ఆ ఓనర్. సో రెంటుకి ఉన్న వాళ్ళు కావచ్చు లేదంటే ఓనర్స్ కావచ్చు ఇద్దరు కూడా బాధితులుగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. పూర్తిగా మనం చూడొచ్చు డెమాలిషన్ ఎలా జరుగుతుంది. ఇది హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు చేసేటటువంటి డిమాలిషింగ్కి సంబంధించిన బాహుబలికి సంబంధించిన అతిపెద్ద మెషిన్. సో మనం చూడొచ్చు ఎలా అంటే చాలా చాకచక్యంగా అక్కడ ఓన్లీ ఆ ప్లేస్లో మాత్రమే ఆ బిల్డింగ్కి సంబంధించిన ఏవైతే బిల్డింగ్కి సంబంధించిన మెటీరియల్ కూల్చివేతకు సంబంధించిన ఆ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ అక్కడే పడేలాగా విత్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేసేటటువంటి వాళ్ళనే ఆ మెషిన్ని తీసుకొచ్చి కూల్చివేతలు అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఎవరైతే ఆ బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లబోదిబం ఉంటున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా వాళ్ళ వస్తువులు అన్నీ కూడా ఎలా వేలాడుతున్నాయి అంటే వాళ్ళ బట్టలు కావచ్చు, బ్యాగ్స్ కావచ్చు, అవన్నీ ఎక్కడికక్కడే వదిలేసి టోటల్గా నిన్న రాత్రి బిల్డింగ్ ఎప్పుడైతే ఒరిగిపోయిందో ఒక సైడ్కి పరుగులు తీశారు. ఎందుకంటే పెద్ద శబ్దాలు వచ్చాయి, ఏదో జరుగుతోంది అన్నటువంటి దాంతోనే పూర్తిగా వాళ్ళకి ఒక అనుమానం వచ్చి బయటకి పరుగులు తీసిన పరిస్థితి అయితే కనిపించింది. సో పూర్తిగా ఈ బిల్డింగ్ని ఇంకొక 2 గంటల లోపల కూల్చేస్తామన్నటువంటి మాట మాత్రం అధికారులు చెప్తున్నారు. ఈ డిజాస్టర్కి సంబంధించిన ఫోర్స్ని మనం చూడొచ్చు, పోలీస్ ఆఫీసర్స్ని చూడొచ్చు, దెన్ GHMSకి సంబంధించిన ఇంటికి సంబంధించిన ఓనర్ వాళ్ళ బాబు ఉన్నాడు. ఒక్కసారి మాట్లాడదాం. మేము వచ్చాము చూసేసరికి బిల్డింగ్ లైట్గా కొలాప్స్ అయింది, కొంచెం ఉంగిపోతే ఇంకా అందరు వచ్చారు, మాట్లాడారు. నైట్ వరకు చూసాము, లేరు. నా ఎమ్మెల్యే గారు వచ్చారు, మాట్లాడారు మా ఫాదర్ తోటి. మీకు ఏం చేయాలో అవి చేస్తామన్నారు. చేసిన తర్వాత ఎంతమంది ఉంటారమ్మా బిల్డింగ్లో? 20 మెంబర్స్ ఉంటారు అంతే. 50 అని అంటున్నారు కాదా? 50 లేదు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వస్తూ ఉంటారు. ఇప్పుడు 5 ఫ్లోర్సా 4 ఫ్లోర్సా ఎన్ని ఫ్లోర్? గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 4 ఫ్లోర్స్. జనరల్లీ అట్లా పర్మిషన్ ఇయ్యరు కదా, నీకు చిన్న ఏజ్ కావచ్చు, బట్ స్టిల్ అంటే పర్మిషన్ అట్లా తీసుకోవడానికి లేదు, మీకు కూడా తెలుసు కదా. అది కట్టి ఎన్నేళ్ళు అయింది? 2 years బ్యాక్ అంతే. 2 years బ్యాక్ రీసెంట్గా కట్టింది.
ఇప్పుడు అందరు ఎమ్మెల్యే వచ్చారు, అందరు వచ్చి మాట్లాడారు కదా, ఏం చెప్పారు? ఏం చెప్పినా నేను వినలేదండి. నాకు కొంచెం మమ్మీని చూసుకుంటూ నేను ఉన్నాను, వినలేదు. మా ఫాదర్ మమ్మీ చూసుకున్నాను. సో ఎగ్జాక్ట్లీ ఎన్ని గంటలకు వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? మాకు 7:45కి వచ్చింది. మేము 7:50 to 7:55 కల్లా బయలుదేరాం. ఒక 8:15 లోపు రీచ్ అయిపోయాం. మా ఫాదర్ కూడా 8:30 లోపు రీచ్ అయిపోయాడు. వెంటనే రాగానే ఏం చేశారు? వెంటనే రాగానే చూసాము, ఎల్లో చేయలేరు, మేమే ఓనర్స్ అని చెప్తే అక్కడ వరకు అంటే సగం దూరం వరకు వెళ్ళాము. బిల్డింగ్ చూసి కొంచెం బాధ అయింది. తర్వాత బ్యాక్ వచ్చేసి అందరితో మాట్లాడాము. ప్రెస్ వాళ్ళు వచ్చారు. అందరినీ వెంటనే ఇమీడియట్గా ఖాళీ చేయించారు. ఇమీడియట్గా ఖాళీ చేయించాం. కొంతమంది వాళ్ళే కొంచెం ఫస్ట్ భయపడిపోయి త్వరగా వచ్చేసారు బయటికి, ఎక్కడ వస్తువులు వదిలేసి. అంటే జనరల్లీ పైన చాలా వస్తువులు ఉంటాయి కదమ్మా, అవన్నీ కిందికి తీసుకొచ్చారా ఎవరైనా? అదే తెలియదండి, ఎవరు తీసుకొచ్చారా అంటే తీసుకురాలే, ఎలో చేయనీయలేదు. ఎందుకంటే 2 days అవుతుంది కదా, 2 days అవుతుంది. అది ఇప్పుడు కొంచెం వెయిట్ ఇన్బ్యాలెన్స్ అయినా కొలాప్స్ అయిపోతుందని చెప్పి ప్రాణం కంటే ఏది ముఖ్యంగా అని చెప్పి చేసేసారు. ఏ వస్తువు ఏం తీసుకోకుండా మొత్తం కిందికి వచ్చేసారు. అవునా? మీ అందులో రెంటర్స్ ఎవరు, ఎక్కడ ప్రాంతం వాళ్ళు? కొంతమంది నార్త్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది మన ఇండియన్ సౌత్ వాళ్ళు. ఒక్క ఫ్లోర్ లో ఎన్ని పోర్షన్? 2 rooms. 2 rooms మాత్రమే. ఇట్స్ నాట్ డబుల్ బెడ్రూమ్ పోర్షన్. డబుల్ బెడ్రూమ్, ఓన్లీ సింగిల్ బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. సింగిల్ బెడ్రూమ్, సారీ, సింగిల్ రూమ్ ఓన్లీ. సింగిల్ రూమ్ విత్ బాత్రూమ్. అంతే. ఫ్లోర్ కి 2 rooms మాత్రమే. 2 rooms మాత్రమే. అది 1 BHK 2 BHK ఏం కాదు, డూప్లెక్స్ కూడా కాదు, జస్ట్ సింగిల్ రూమ్ అంతే. సో మీ ఫాదర్ ఏంటి, మదర్ ఏంటి? అంటే నాకు అర్థం. అంటే ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ ఆక్యుపేషన్ కార్ డ్రైవర్, మా మమ్మీ హౌస్ వైఫ్. మీరు ఎంతమంది అమ్మా? నేను మా తమ్ముడు. సో మొత్తం మీద అది ఓనర్ అయితే పూర్తిగా ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్. తనైతే ఇక్కడ ఉండరు, మణికొండలో ఉంటారు, బట్ ఇక్కడ వాళ్ళు అంటే ప్రాపర్టీ వైజ్గా కట్టుకున్నారు అంతే. సో అండ్ ఆ పోర్షన్లో ఉన్నటువంటి ఓన్లీ సింగిల్ రూమ్స్, ఫ్లోర్కి సింగిల్ రూమ్స్ అంతే. కింద గ్రౌండ్ ఫ్లోర్, దెన్ పైన పెంట్ హౌస్ మాత్రమే. సో 60 గజాలలో కట్టినటువంటి ఇల్లు. ఒకసారి ఇన్ఫర్మేషన్ రాగానే ప్రాణం కంటే విలువ ఏం లేదు కాబట్టి వస్తువులు ఎక్కడికక్కడ వదిలేసి అందరి కిందికి పారిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇది అంటే ఓనర్ కావచ్చు, పూర్తిగా తను ఏడుస్తున్నటువంటి పరిస్థితి.